మావాస్ ఒక్క మాట యాద పెట్టుకోర్రి, మనం బాధలో ఉన్నామని తెలిసి కూడా మనకు అండగా నిలబడాల్సింది పోయి మనకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు ఎట్లయితారు? బ్లడ్ రిలేషన్ అయినా, బెడ్ రిలేషన్ అయినా, ఏ బొక్కలో రిలేషన్ అయినా సరే. అసలు ఈ టాపిక్ ఎందుకు స్టార్ట్ చేసినా, ప్లాన్ ఉంది, పర్పస్ ఉంది, మాట్లాడుకుందాం. మన సమాజం ఎంత విచిత్రంగా ఉంటుందంటే, సొంత కూతురు ఏడుస్తూ బతుకుతున్నా పర్లా, రోజు అవమానాలు పడ్డా పర్లా, మనసు ముక్కలైపోయినా పర్లా, ఇంట్లో పని మనుషుల బతికినా పర్లా, రోజు తన్నే మొగుడు దొరికినా పర్లేదు, ఆఖరికి ఆమె భరించలేక చచ్చిపోయినా కూడా పర్లేదు. ఎందుకంటే చచ్చిపోయిన కూతురునైనా ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తది గానీ, తన కోసం ఒక నిర్ణయం తీసుకొని డివోర్స్ తీసుకొని బయటకు వచ్చిన కూతుర్ని మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయదు. ఆ కూతురు ఒక రోజు ఇక నాకు చాలు, నేను ఇంకా బతకలేను అని బయటకు వచ్చేస్తే మాత్రం అందరికి ఒక్కసారిగా పరువు గుర్తొచ్చేస్తుంది. జనమేమంటారు, డివోర్స్ అయిందంట, ఇంటి పేరు పోద్ది అని మామూలు తీర్పులు మొదలు పెట్టరు. అంటే కూతురు బాధపడడం ఓకే, బతుకున్న శవంలా మారిపోవడం కూడా ఓకే, భరించలేక చచ్చిపోవడం కూడా ఓకే, కానీ ఆమె కోసం ఆమె నిర్ణయం తీసుకోవడం మాత్రం తప్ప. ఇంకొంతమంది ఇళ్లలో అయితే కూతురు ప్రాణం కంటే జనాలు నోటికే ఎక్కువ విలువ ఇస్తారు. అందుకే చాలా మంది అమ్మాయిలు బయటికి నవ్వుతూ కనిపిస్తారు గానీ లోపల మాత్రం రోజు కుమిలిపోయి బతుకుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒకటే మాట నేర్పిస్తారు, ఏమైనా సరే ఆ ఇంట్లోనే ఉండాలి, మన పరువు నిలబెట్టేది నువ్వే, బతికినా చచ్చినా భరించాల్సింది నువ్వే అని. ఒక నిజం చెప్తా, ఒక అమ్మాయి తన మనశ్శాంతి కోసం, తన గౌరవం కోసం, తన బతుకు కోసం తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ తప్పుగా. రోజు లోపల చచ్చిపోతూ బతకడం కన్నా ధైర్యంగా బయటికి రావడం చాలా పెద్ద విషయం, చాలా మంచి విషయం. ఎందుకంటే ఈ జనాలు 2 రోజులు మాట్లాడి మర్చిపోతారు, కానీ ఆ బాధ మాత్రం అమ్మాయి జీవితాంతం